నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! జనవరి యాహ్! 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. హ్మ్. గురువుగారు ఇప్పుడు మనకి 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి కాబట్టి, ఈ 2026 సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? మీనరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరంలో జన్మంలో శని వక్రించి ఉన్నాడు. అందువలన బ్రహ్మాండంగా ఉంటుంది. తమ మీద తమకు ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ తగ్గిపోవడానికి అవకాశాలుంటాయి. కుంభంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు 25 నవంబర్ 2026 సంవత్సరం వరకు వ్యయంలో ఉండి వేధిస్తూ ఉంటాడు. పడక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగులు ఎక్కువైపోతాయి. అలాగే నవంబర్ 25 దాటిన తర్వాత రాహు లాభంలోకొస్తాడు కాబట్టి వద్దంటే లాభాలు, వద్దంటే సుఖాలు. అలాగే మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అందరూ కూడా కాస్త అపనిందలు పడడానికి అవకాశాలుంటాయి. హ్మ్. కాబట్టి ప్రతి క్షణంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా మసులుకోవడం అనేటటువంటిది మీనరాశి వారికి అవసరం. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి? చిన్న వ్యాపారం కానించి పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకసలు? మీనరాశి వారికి నవంబర్ 25 తేదీ వరకు వ్యాపారాలన్నీ కూడా యావరేజ్‌గా ఉండడం జరుగుతాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యాపారాలు, ఎలక్ట్రికలు, ఫ్యాన్సీ స్టోర్లు ఇలాంటి వ్యాపారాలు కొంచెం యావరేజ్‌గా ఉంటాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎదుగుదల కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్పెక్యులేషన్స్, షేర్స్ ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మనకి హ్మ్. ఆదాయాలు బాగా పెరుగుతాయి. స్థలాలు బాగా అమ్ముడవుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే ఈ యొక్క మీనరాశి వారికి భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తా ఉంటారు. దిగులు పడతా ఉంటారు. ఏలినాటి శనిలో అపనిందలు పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, కొత్తగా ఎవరైనా సరే స్త్రీలతో మాట్లాడకూడదు. అలాగే పాత లవర్స్‌ని టచ్ చేయకూడదు. అలా కనుక చేస్తే, ఆ పాత లవర్ ఇంటికొచ్చి కూర్చొని మరి పంచాయతీ పెట్టడానికి అవకాశాలుంటాయి. మనశ్శాంతి లోపం అనేది అవ్వడానికి అవకాశాలుంటాయి. తీర్థయాత్రలు బ్రహ్మాండంగా వెళ్తారు. కాబట్టి హనీమూన్‌లు, తీర్థయాత్రలు ఇవన్నీ గూడా బ్రహ్మాండంగా ఉంటాయి. బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క హోటల్స్, ఇండస్ట్రీస్
ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీస్, ఆయిల్, ఇవన్నీ బావుంటాయి. ఫ్యాట్స్ అన్నీ కూడా బావుంటాయి. అలాగే కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు హ్మ్. చూడండి, హ్యాండీక్రాఫ్ట్స్ అలాంటివన్నీ కూడా ఆ వ్యాపారాలు బావుంటాయి. టైలర్ల పరిస్థితి బావుంటుంది. చిన్నా చితక వ్యాపారస్తులు కూడా మంచి లాభంలోకి వెళతారు. ఒక్కటే ఏంటంటే అపనిందలు పడడానికి అవకాశాలుంటాయి. సరైనటువంటి సమయానికి ఏలినాటి శనిలో ఇబ్బంది పెడతాడు, డబ్బులు చేతికి రాకుండా. హ్మ్. అలాగని ప్రయత్నాలు ఆపకూడదు. ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పటినుంచి తిరుగులేని జాతకం అయిపోద్దంటే 2 జూన్ 2026 తర్వాత ఈ మీనరాశి వారికి గురుడు 5వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇంప్రూవ్‌మెంట్, డబ్బు అనేటటువంటిది వస్తుంది. శత్రువులు మిత్రులైపోతారు. హ్మ్. భార్య కూడా రోజు తన్నేటటువంటి భార్య హారతిచ్చి గౌరవిస్తూ ఉంటుంది. ఎందుకంటే పట్టు చీరలు ఇలాంటివన్నీ చీరలు డబ్బులు అధికంగా వస్తున్నప్పుడు కొనిస్తూ ఉంటాడు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అన్నీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి వీళ్ళు వితండవాదాలు పెట్టుకోకుండా భార్యాభర్తలు, అలాగే వచ్చినటువంటి బంధువులతో అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా సంసారం చేసుకునేటటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం విదేశీయానం ఉంది. ఉందండి విదే విద్యార్థులకి? యెస్. విదేశీయానాలున్నాయి. ఏలినాటి శని సమయంలో ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళిపోతారు. హ్మ్. కాబట్టి విదేశ ట్రంప్ వచ్చాడు గదా! మాకు వీసాలు రావట్లేదు గదా! అని భయపడి ఆగిపోకూడదు. వీళ్ళు చేపే ప్రయత్నాలు డైరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీసా ఇచ్చేది ట్రంప్ కాదు గదా! అవును. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం అని ట్రై చేసుకోవాలి. అంతేగాని నాకు ఏలినాటి శని, నాకు డిప్రెషన్ అయిపోయింది, నాకు విదేశాలకు కుదరట్లేదు అని ఉండకూడదు. ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడతాడు శనీశ్వరుడు. మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తాడు, ఫుల్ ట్రైన్డ్. హ్మ్. కాబట్టి ఒక చోట ఉద్యోగం రాకపోతే ఓ 4 చోట్ల తిరిగినా నాకు ఇంక ఉద్యోగం రావట్లేదు అని డిప్రెషన్ అవ్వకూడదు. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని తిరిగి ప్రయత్నాలు చేయాలా. ఇది ఈ ఇలా కనుక మనిషి ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చేపల రొయ్యల చెరువులు కూడా బావుంటుంది. రైతులు కూడా మంచి పైకొస్తారు. నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత అన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మెస్మరిజం అనేటటువంటిది వస్తుంది. రాహువు అందరిని కూడా మెస్మరైజ్ చేయగలుగుతారు వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అదే విధంగా ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఏం లేదు, అపనిందలు ఎక్కడైతే పడతారో హ్మ్. వచ్చేటటువంటి అవకాశాలున్నాయో అక్కడ ఆ స్థానాల్లో, ఆ ప్లేసుల్లో, ఆ వ్యక్తులతో జాగ్రత్తగుంటే సరిపోతుంది. హ్మ్. అలాగే పరిహారాల దగ్గరికొచ్చేసరికి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి, పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని చేసుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ హ్మ్. ఓం శనేశ్చరాయ నమః అంటూ చేసుకోవాలా. శనికి ఇంకేముండవమ్మా, ఒక్క ఆంజనేయ స్వామి గాని, వెంకటేశ్వర స్వామి వారికి కానీ వీళ్ళు చక్కగా మంత్రజపం చేసుకోవాలా. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మాత్రము సహాయాలు ఖచ్చితంగా చేయాల్సిందే దానం. అంతేగాని ఊరికనే రూ. 10 కుంకుమ వేసేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే వినడు దేవుడు. పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి సహాయం చేసే తీరాలి. ఏదో జీవితంలో ఒకసారి చేశామండి మేమెప్పుడో అంటే కుదరదు. అలాగే మీరు చదువుకున్నటువంటి గురువులకి, చక్కగా చిన్నప్పుడు స్కూల్ మాస్టర్లకి మధ్యలో వెళ్ళి దానాలు చేయాలి. హ్మ్. వస్త్రాలవో, ఏవో బట్టలివ్వడమో, పళ్ళివ్వడమో. ఒక శిష్యుడు నాకు జెప్పాడు, "ఏరా ఎప్పుడైనా చేశావా?" అంటే, "ఒక యాపిల్ పండు ఇచ్చానండి" అన్నాడు లైఫ్‌లో. అలా కాకుండా పీరియాడికల్‌గా గురువులు సేవ చేసుకున్నప్పుడు రాహు సబ్సైడ్ అయ్యి అప్పుడు ఆశీర్వదిస్తాడు. లేదా భ్రమంలో విహరిస్తా ఉంటాం. నాకు కోటీశ్వరుడినయిపోతాను, నేను అంబానీనయిపోతాను అని. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.